చేనేతలను ఆదుకునేందుకే నేతన్నల నేస్తం పథకాన్ని తెచ్చామని సీఎం చంద్రబాబు తెలిపారు. ఒక్కో కుటుంబానికి 25,000 సాయం అందిస్తున్నామన్నారు. బాపట్ల జిల్లా కొత్తపేటలో నేతన్నల సేవలో పథకాన్ని ముఖ్యమంత్రి ప్రారంభించారు. ఎన్నికల సమయంలో హామీ ఇవ్వకున్న 71,536 కుటుంబాలకు 179 కోట్లు విడుదల చేసినట్లు వెల్లడించారు. సబ్సిడీపై చేనేత కార్మికులకు విద్యుత్ ఇస్తామన్న సీఎం ఉప్పాడలో ప్రత్యేక మౌలిక సదుపాయాల ప్రాజెక్టు, మంగళగిరిలో హ్యాండ్లూమ్ పార్క్ ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. సంజీవని పేరుతో 2,50,000 ఆరోగ్య బీమా ఇస్తున్నామన్నారు. మరోవైపు మావిగన్ అంటూ జగన్ రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకుంటున్నారని చంద్రబాబు ఆరోపించారు. ఈరోజు చేనేత కేవలం ఒక వృత్తే కాదు, ఇది భారతీయ సంస్కృతికి ప్రతీక. ఈ రోజు 1,27,000 మంది చేనేత మీద ఆధారపడ్డారు. అయితే కాలక్రమేణా చాలా ఇబ్బందులు వచ్చాయి. అందుకే ఎన్నికల ముందు ఒక మాట చెప్పాను. ఆ రోజు ఏ మాట చెప్పాను? 200 హ్యాండ్లూమ్ కి, 500 యూనిట్లు పవర్ లూమ్ కి సబ్సిడీ ఇస్తా అన్నాం. చెప్పిన మాట నిలబెట్టుకున్నాం. నేను పోయిన టర్మ్ లోనే 50 సంవత్సరాలకే పెన్షన్ ఇచ్చింది మొదటిసారి చేనేత కార్మికులకి. అదో కమిట్మెంట్ తో చేశాం. 85,000 మందికి ఇస్తున్నాం. మొన్నే పెంచాం. 4,000, 6,000 ఇచ్చే పరిస్థితికి వచ్చాం. ఈరోజు 35 కోట్లు నెలకు ఇస్తున్నాం. 420 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నాం. ఇంకొక పక్కన 109 ప్రాథమిక చేనేత సహకార సంఘాలకి క్యాష్ క్రెడిట్ ద్వారా 79 కోట్లు ఇస్తున్నాం. ఇవి కాకుండా స్టాల్ కస్టమర్ డెవలప్మెంట్ ప్రోగ్రాం కింద 10 కోట్లతో 10 చేనేత క్లస్టర్లని ఆమోదింపజేశాం. హ్యాండ్లూమ్ మార్కెటింగ్ కోసం అసిస్టెన్స్ కార్యక్రమంలో చేనేత కార్మికులు నేరుగా అవకాశాలు కల్పించడం, ఇలాంటి అనేక కార్యక్రమాలు ఆలోచిస్తున్నాం. ఉప్పాడలో ప్రత్యేక మౌలిక సదుపాయాల ప్రాజెక్టు, మంగళగిరిలో హ్యాండ్లూమ్ పార్క్ ఏర్పాటు కూడా చేస్తున్నాం. అందరికీ యూనివర్సల్ గా 2,50,000 రూపాయలు హెల్త్ ఇన్సూరెన్స్ చేసి మీ ఆరోగ్యాన్ని కాపాడే బాధ్యత కూడా ఈ ప్రభుత్వం తీసుకుంటుంది.